కాషాయమయమైన మహబూబ్ నగర్ పురవీధులు ఇసుకేస్తే రాలనంతగా తరిలొచ్చిన బీజేపీ శ్రేణులు భారీ జనసందోహం నడుమ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి అరుణమ్మ. నామినేషన్ ఎటు చూసినా జనమే జనం, అది బీజేపీ ప్రభంజనం. కళాకారుల ఆటపాటలు, పంజాబీ డోలు వాయిద్యకారులు విన్యాసాలు, మిన్నంటి జై బీజేపీ నినాదాలు, కార్యకర్తలు కోలాహలం నడుమ మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అరుణమ్మ నామినేషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 10,000 మందికి పైగా తరలొచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు గోమాత పూజలతో ఇంటి నుంచి బయటకు నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన అరుణమ్మ ముందుగా గోమాల పాద పూజ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కాటన్ మిల్లు వద్ద నున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసిన అర్చకులు అరుణమ్మకు ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారీ బైక్ ర్యాలీతో వెళ్లి నామినేషన్ అదిగో అదిగో వస్తుంది అరుణమ్మ, నేను లోకల్ అంటూ గర్జించింది జేజమ్మ. అశేషంగా తరలివచ్చిన అభిమానులు కోలాహలం నడుమ కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీగా బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఎన్నికల అధికారి కలెక్టర్ రవి నాయక్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రవీందర్ రెడ్డితో కలిసి అరుణమ్మ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అన్నపూర్ణ గార్డెన్స్ నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ. నామినేషన్ అనంతరం అన్నపూర్ణ గార్డెన్స్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బంజారా కళాకారులు, పంజాబీ బ్యాండ్ మేళాలు విన్యాసాలు, మహిళా నృత్యాలతో ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. అరుణమ్మకు జన నీరాజనం. అరుణమ్మ నామినేషన్ ర్యాలీకి ప్రజలు, బీజేపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. సుమారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చిన బీజేపీ సైనికులంతా కాషాయ జెండాలు, తలపాగాలు ధరించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అరుణమ్మతో కలిసి ముందు సాగిన బీజేపీ శ్రేణులు అడుగడుగున అరుణమ్మపై పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. పాలమూరులో అరుణమ్మ గెలుపు ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు. ఆకట్టుకున్న కళాకారుల ఆటపాటలు. అరుణమ్మ నామినేషన్ ర్యాలీలో కళాకారుల ఆటపాటలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ముఖ్యంగా గిరిజనులు సాంప్రదాయ నృత్యాలు, ఒగ్గు కళాకారుల ఆటపాటలు, పంజాబీ డోలు విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మన కార్యకర్తలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎర్రటి ఎండలో నామినేషన్ ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ ఊరు బయట అయిపోయింది. ఆ ఊరు బయట అయిపోయేసరి ఆ ఊరు బయటకు వెళ్ళి రానికి మనం 2.5 గంటలు పట్టింది, 2.5 గంటల పైన పట్టింది. మరి కార్యకర్తలంతా ఉత్సాహంగా, ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున కళాకారులు వాళ్ళ యొక్క కళను ప్రదర్శిస్తూ మన అందరిలో కూడా జోష్ నింపుతూ మరి వచ్చినటువంటి ఆ కళాకారులకు కూడా మా లంబడ అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డోలు వాయించినటువంటి నా సోదరులకు కూడా, సోదరీమణులకు, సోదరులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కోలాటం వేసినటువంటి నా అక్క చెల్లెళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ర్యాలీకి వెనక ఉండి ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నికల్లో, దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావాలని దేశమంతా కోరుకుంటున్నటువంటి ఎన్నికల్లో మరి రాబోయే 13వ తేదీ నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రతి బూత్ నుంచి కూడా మన కార్యకర్తలు నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు 370 ఓట్లు అధికంగా, గతంలో ఎన్ని ఓట్లు ఆ బూత్లో వచ్చినా దానికంటే 370 ఓట్లకు అధికంగా ఓట్లు తీసుకొచ్చి ప్రతి బూత్ లో విజయం సాధించి మన పార్లమెంటును మరి ఇక్కడ నుంచి గెలిపించి మీరందరూ కూడా నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. ఈ ఓటు రాష్ట్రం కోసం కాదు,
మొన్న వేసినటువంటి ఓటు వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామంటే ఓట్లు వేసిండు. వాళ్ళు 6 గ్యారెంటీ అమలు చేసాక మన వాళ్ళు ఓటు అడగాలి. అంతవరకు వాళ్ళ ఓటు అడగడానికి లేదు. వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. 6 గ్యారెంటీలు అమలు చేసి 5 ఏళ్ళు అయినాకనే మన వాటి ఓటు అడగాలి. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ సంక్షేమం కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవారు ఆర్థికంగా స్థితిమంతులై ఈ దేశం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పంతో వారు చేస్తున్నటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న నరేంద్ర మోదీ గారికి మనమంతా కూడా తోడుగా ఉండి ఈ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అది మురికి కాలువలో వేసినట్లే. ఆ ఓటు దేనికి పనికి రాదు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేది 100-200% ఖాయం. మరి పాలమూరు నుంచి మనం పార్లమెంటుని గెలిపించుకొని ఈ పాలమూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నాకు అన్ని మంత్రిగా నాడు జిల్లాలో ఏ విధంగా 14 నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలు అందించినో సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా వైద్యము, విద్య, స్కూళ్ళు, కాలేజీలు అన్ని రంగాల్లో కూడా ఆ రోజు ఈ జిల్లాలో 14 నియోజకవర్గాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడిందో మళ్ళీ అటువంటి అవకాశం నాకు మీరందరూ కూడా ఈ పార్లమెంట్ నుంచి గెలిపించి మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాకు సేవలు అందించేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటూ ప్రతి కార్యకర్తకు మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మనందరం 2 పిడికిలు బట్టి చేతులు పైకెత్తండి. ఈ యొక్క ర్యాలీలో మా ఎంఆర్పిఎస్ సోదరులు ప్రతి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న మా ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ కూడా మద్దతుగా నిలిచిన మా ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మోదీ సర్కార్, మరోసారి అన్ని పిడికిళ్ళు పైకి లేవాలి. 2 చేతులు ఉన్న వాళ్ళందరూ 2 చేతులు పైకి లేపాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు మన వాళ్ళందరూ చేతులు కింద పెట్టుకొని ఎక్కడో చూస్తున్నారు. మన వాళ్ళందరూ కొంచెం మేలుకోవాలి. మరొకసారి అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్